దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026వ సంవత్సరము మరి నూతన ఆరంభము, నూతన క్రియలు, నూతన కార్యములు, నూతన వాగ్దానములు దేవుని సన్నిధానంలో మరి దేవుని ఆశీర్వాదములు, దేవుని సన్నిధిలో నుంచి నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము సిద్ధపరచుకునేటువంటి సమయము. మరి దేవుడు మన కొరకు నూతన హృదయాన్ని అనుగ్రహించి నూతన ఆత్మను దయచేసి ఆ నూతన నిబంధనలో మనందరినీ పాలిభాగస్తులుగా చేస్తానని దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఉన్న లేఖన భాగాల్లో మరి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి వాగ్దానము మనం అక్కడ చూడగలుగుతాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొన్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి అంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. ఏమిటి క్రొత్త నిబంధన? మరి ఆయన చేసినటువంటి పాత నిబంధన ఏమిటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన అని దేన్ని మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాము అంటే, ప్రియులారా, మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మరి సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రము దేవుని మొదటి నిబంధనగా మనకు మరి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతాం. అయితే ఆ ధర్మశాస్త్రము, ఆ మొదటి నిబంధన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రియులారా, దేవుని కార్యములను, దేవుని నీతిని, మరి దేవుని హృదయాన్ని తన ప్రజలకు తెలియజేయడమే. హల్లెలూయా. మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో నుంచి చదువుచుందాం. ఇదిగో, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన, అనగా క్రీస్తు ప్రభుల వారు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను
ప్రోక్షించెను. ప్రియులారా, మరి సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు ఆజ్ఞలన్నిటినీ తెలియజేసి మరి నిర్గమాకాండం 19వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం గమనిస్తే దేవుడు మరి సీనాయి పర్వతం మీద అక్కడ దిగివచ్చి మరి గొప్ప భూరధ్వనితో అగ్ని వంటి మరి భూరధ్వని అగ్నితో ఆయన ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. చూద్దాం మరి నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద అనగా సీనాయి పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూపము కొలిమి ధూమము వలె లేచెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బురధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా పిల్లరా, ఆ సీనాయి పర్వతం మీద దేవుడు దిగివచ్చి మోషేకు ఆ ధర్మశాస్త్రం అంతటిని 10 ఆజ్ఞలను మరి దేవుని సన్నిధిలో ప్రజలందరూ ఎలాగూ జీవించాలో ఆజ్ఞలన్నిటినీ బోధించి మరి ఆ ప్రజలకు బోధించమని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన మాదిరిగా మోషే వారందరికీ ఆ ఆజ్ఞలన్నిటినీ తెలియజేసి 24వ అధ్యాయం నిర్గమకాండం 24వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియులారా, ఇదిగో అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెబుతూ ఉన్నాడు. మరి ఆ దేవుడు పలికినటువంటి మాటలను ఆ ధర్మశాస్త్రం అంతటిని ప్రతిష్ఠించడానికి మోషే మరి జంతువుల యొక్క రక్తము చేత ఆ నిబంధనను ఆయన ప్రతిష్ఠించాడు. అయితే ఆ నిబంధన ఎందుకు, ఆ ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అంటే ప్రియులారా, ఇదిగో దేవుని సన్నిధిలోనికి వారిని నడిపించడానికి, దేవుడు మరి తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి, రక్షించడానికి దేవుడు ఏర్పరిచిన ప్రణాళికను సూచిస్తుంది. రక్షకుని యొద్దకు వారిని నడిపించాలని, క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వారిని నడిపించాలని దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని గలతీ పత్రికలో పౌలు గారు ఇలాగ చెబుతున్నాడు. గలతీ పత్రిక మరి 3వ అధ్యాయం 19వ వచనం నుంచి, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింప చేయగల శక్తి ధర్మశాస్త్రమునకు ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును. యేసు క్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఎలాగనగా విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసములు అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనమందరము ధర్మశాస్త్రమునకు లోబడిన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా,
మరి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, మరి ధర్మశాస్త్రము వలన పాపమనగా ఏమిటో దేవుడు మనకు తెలియజేసి, మరి ఏ మానవుడు తన స్వకార్యము చేత నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రము మిమ్మల్ని నీతిమంతులుగా చేయదు. మీరు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మీరు దేవుని యొద్దకు రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవునికి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోవాలి అనే విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడానికి, ఇదిగో దేవుని నీతిని వారికి బయలుపరచడానికే ఇదిగో క్రీస్తునొద్దకు వారిని నడిపించుటకు, క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. హల్లెలూయా. అనగా ధర్మశాస్త్రము మరి క్రీస్తు ప్రభుల వారి యొద్దకు మనల్ని నడిపించడానికి, మన పాపములకు క్షమాపణ అనుగ్రహించడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ప్రణాళికను మనమందరము గ్రహించడానికి, క్రీస్తు ప్రభుల వారిని మన రక్షకుడుగా, ప్రభువుగా మరి తెలుసుకోవడానికి, ఆ జ్ఞానమును మనకు అనుగ్రహించడానికి దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి జన్మించి కన్య అయిన మరియ గర్భమున ఆయన ధరించబడి, మరి పొంతి పిలాతు కాలమందు బాధపడి, శ్రమపడి, సిలువ వేయబడి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములకు క్షమాపణను అనుగ్రహించి, ఇదిగో ఆ నూతన నిబంధనను ఆయన స్థిరపరిచాడు. హల్లెలూయా. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి ఆ వాగ్దానాన్ని, దేవుని వాగ్దానాన్ని మనం పొందుకోవటానికి ఆయన మనకు అర్హత అనుగ్రహించాడు. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చదువుకున్నాం. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చును. అందుకోసమే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారే ఆయన కల్వరి శిలువలో అర్పించబడి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించి ఆ నూతన నిబంధనను దేవుని సన్నిధిలో స్థిరపరిచాడు. తన పరిశుద్ధ రక్తం చేత దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభుల వారు మరి ప్రవేశించి మనకు ఆ నూతన నిబంధనను స్థిరపరిచాడు. అందుకే యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు మరి ఆయన సిలువకు అప్పగించబడక మునుపు మరి ఆయన ఒక రొట్టెను చేత పట్టుకొని, ఇది అనేకుల కొరకు విరువబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాడు. అలాగే మరొక ద్రాక్షారసం కలిగిన పాత్రను తీసుకుని, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న నా నూతన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పి ఆ నూతన నిబంధనను క్రీస్తు ప్రభుల వారు తన మరణము ద్వారా మరి ఆయన సంపూర్ణం చేయబోతున్నానని మనకు తెలియజేశాడు. అందుకే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, సంపూర్ణం చేయడానికి వచ్చానని యేసయ్య మన కొరకు ఆ కార్యాన్ని పూర్తి చేశాడు. నా సహోదరుడు, నా సహోదరి, నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారి నూతన నిబంధనలో పాలిభాగస్థులమై, ఆ వాగ్దానంలో పాలిభాగస్థులమై, ఆ నూతన ఆత్మను, నూతన వాగ్దానమును పొందుకొని దేవుడి సన్నిధిలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మా కొరకు మీరు స్థిరపరిచినటువంటి ఆ నూతన నిబంధనలో మేమందరము పాలిభాగస్థులమై క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే పాప క్షమాపణను పొందుకొని, నూతన ఆత్మ చేత నింపబడి మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని మీ సాక్షులుగా మీ నిత్య రాజ్యమునకు వారసులమయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.